హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను కదండి. అంటే నిన్నటి వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చాలా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పానండి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు అంతకంటే ఈజీగా చేతులను ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. అయితే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒకవేళ కస్టమర్ ఏమన్నా చేంజెస్ చెప్తే వాటిని మనం ఈజీగా ఎలా సెట్ చేసుకోవచ్చో కూడా మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, దీనికి టోటల్గా ఆపోజిట్గా అంటే ఇట్లా కింద వైపున మనం హ్యాండ్స్ కటింగ్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, అంటే మోచే వరకు చేతులు వస్తాయి కదా, అలా లాంగ్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ ఆల్రెడీ ఒకసారి ఫోల్డ్ చేసి ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేస్తున్నాను. దీనివల్ల మనకు మొత్తంగా 4 మడతలు అవుతాయి. చూస్తున్నారు కదా, టోటల్గా 4 మడతలు ఉన్నాయి. కింద ఎగుడు దిగుడు ఉంది కాబట్టి అది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేశాను, తర్వాత కటింగ్ అయితే చేసేస్తానండి. ఈ విధంగా కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, మొత్తంగా 4 మడతలు ఉన్నాయి. ఈ విధంగా ఉంటేనే మనకి 2 చేతులు కరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నది ఇక్కడ ఫోల్డింగ్లో 2 ఉన్నాయి, అక్కడ విడివిడిగా 2 ఉన్నాయి. ఈ ఫోల్డింగ్ లాస్ట్లో మనం కట్ చేసేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి కదా. అయితే ఇక్కడ కస్టమర్ బ్లౌజ్లో మార్పు ఏం చెప్పారంటే, బ్లౌజ్ చేతుల సైజు కొంచెం చిన్నగా ఉందంట, సో కొంచెం పెంచమన్నారు. ఎంత అంటే ఒక 1.5 ఇంచ్ వరకు పెంచమని చెప్పారనమాట. అందుకోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు కస్టమర్ ఎంత పొడవు పెంచమన్నారో ఫస్ట్ అది మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నాకు 1.5 ఇంచులు పెంచమని చెప్పారు కదా, కాబట్టి నేను అదే 1.5 కింద వైపున మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. అంటే ఒక్కో కస్టమర్ ఒక్కోలాగా చెప్తారు. నార్మల్గా అయితే ఏదైనా చెయ్యి లూజ్ చేయమనో లేదా చంకభాగం దగ్గర టైట్ ఉందనేసో అప్పుడు కొంచెం లూజ్ పెట్టమని అంటారు. అది మనం కుట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఒకవేళ కటింగ్లో మార్పులు చెప్పినప్పుడు మాత్రం ఒకవేళ పెంచమంటే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మిగిలిందంతా లోపలికి ఫోల్డ్ చేసేయండి. అంటే ఇక్కడ ఇప్పుడే మనం ఏం కటింగ్ చేయట్లేదండి, జస్ట్ వాళ్ళు పెంచమన్నంత క్లాత్ని మనం మార్క్ చేసి లోపల వైపుకి పెట్టేసుకుంటున్నాం అనమాట. ఏంటంటే దీనివల్ల ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ చేతులు ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ వేసుకోవాలి. అంటే కింద కుట్టుకు కావాలి కదా ఒక 1/2 ఇంచు, కాబట్టి నేను కింద ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేశాను. ఇక్కడ మనకి బ్లౌజ్ పైన కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగు, మళ్ళీ పైన ఒక 1/2 ఇంచ్ కుట్టుకోవడానికి ఒక మార్కింగ్, ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్లో క్లియర్గా లేదు కాబట్టి నేను మీకు లైన్ డ్రా చేసి చూపిస్తున్నానండి. అంటే బ్లౌజ్కి కుట్టు అక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ లోపల వైపు ఖర్చు కనిపిస్తుంది కదా, అందుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. సో ఈ విధంగా ఇక్కడ తీసుకోవాలి. అంటే పైన కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, మిగిలింది బ్లౌజ్ చేయి ఎంత ఉందో అంత పెట్టేశాము. ఇక్కడ చంగభాగం వైపున అస్సలు క్లాత్ లేదు, చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ కంపల్సరీ జాయింట్స్ పడతాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి 43 చెస్ట్ సైజ్ బ్లౌజ్ అండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో అంత పెద్దగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ అతుకులు అనేవి కంపల్సరీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు బయట వైపున మనకు మార్కింగ్ వస్తుంది, కానీ మనం అతుకైతే ఇప్పుడు ఇంకా వేయలేదు కాబట్టి మీకు ఆ లైన్ వరకు బ్లౌజ్ కుట్ ఎంత ఉందో అక్కడ మార్కింగ్ వేసేయండి. అంటే లైనింగ్ క్లాత్కి ఎండ్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఆగిపోయిందో క్లాత్, అక్కడ మనకి బ్లౌజ్ క్లాత్ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్, పైన ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే అక్కడ వేసేయండి. అంటే బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ ఎక్కడ ఉంటుందో మనకు కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు వరకు ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపేసుకోవాలి. ఏది పైన పాయింట్స్ మనం ఖర్చుతో కలుపుకున్నాం కదా, ఆ పాయింట్స్ కలుపుకోవాలి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఒక షేప్ అయితే డ్రా చేశానండి. దీనికి మళ్ళీ మనం జాయింట్స్ వేసుకున్న తర్వాతనే లోతు మార్కింగ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చేయి పొడవు వచ్చేసి నాకు ఇక్కడ 11 మీద 2 పాయింట్లు అనేవి వచ్చాయండి. అంటే యాక్చువల్గా చేయి పొడవు తక్కువ ఉంది, ఆల్రెడీ మనం కలుపుకున్నాం కదా కింద 1.5 ఇంచు, దాంతో కలుపుకుంటే మనకి 11 మీద 2 గీతలు అనేవి వచ్చాయి. అది కూడా మనం కుట్టు కోసం కూడా తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి, చేయి పొడవు ఎంత ఉందో దానికి 1.5 ఇంచ్ కలుపుకున్నాము, మళ్ళీ 1 ఇంచ్ ఏమో కుట్టు కోసం, పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ పైన వరకే డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కింద తీసుకున్నాం కదా, పైన కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాము. అర్థమైంది కదండి మీకు. కింద ఆల్రెడీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఎంత ఉందో అలాగే ఉంది. అంటే ఒకవేళ కస్టమర్ ఎవరైనా మనకి ఇలా చెప్పినప్పుడు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఇలా తీసుకోవచ్చు. కస్టమర్ అనే కాదండి, మీరు మీ సొంత బ్లౌజ్ కుట్టుకుంటున్నారు అని అన్నప్పుడు కూడా మీకు కొంచెం చేయి పొడవు ఎక్కువ కావాలంటే ఇట్లా సింపుల్ టిప్ పాటించండి, చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాషన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వాటికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి. అంటే మన పాత బ్లౌజుల సైజులతో కుట్టుకుంటే కంపల్సరీ చేంజెస్ అయితే ఉంటాయి కదా, ఈ విధంగా చేసుకుంటే మీరు అనుకున్న లెంత్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను హ్యాండ్ షేప్ కట్ చేశాను, మధ్యలో కచ్చగా కూడా ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ నేను ఫోల్డింగ్ ఉంటుందని చెప్పాను కదా, అది కట్ చేసుకోవాలి. ప్రతిసారి ఇలా హ్యాండ్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఫోల్డింగ్ అనేది వస్తుందండి.
ఆల్రెడీ ఇలా అతుకులు పడకుండా ఎలా కట్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. చాలా ఈజీగా ఉంటుంది. అవి చిన్న చేతులు ఉన్నప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా పెద్ద చేతులు మనకు వితౌట్ జాయింట్ రావాలంటే మాత్రం క్లాత్ చాలా పడుతుందండి. అలాగే ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ నేను లోతు మార్కింగ్ అయితే వెయ్యట్లేదు. ఎందుకు అంటే లోతు తీయాలన్నప్పుడు మనకు కరెక్ట్గా ఆమోల్ షేప్ వరకు అయితే క్లాత్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ లేదు కదా, ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది అన్నమాట క్లాత్. ఇంకా అంతవరకు మనం కుట్టు వేయకుండా అంటే అతుకు వేయకుండా మనం ఇలా మార్కింగ్ వేసాము అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి మొత్తం అతుకులన్నీ వేసిన తర్వాతనే లోతు షేప్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా లోతు తీసినప్పుడు కంపల్సరీ ఒక 3/4 ఇంచు లోపలికి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఎటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కస్టమర్ వేసుకున్నాక ఒంటికి అద్దినట్టు ఉండాలంటారు కదా, అప్పుడు అలా వస్తుందన్నమాట. సో ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో చేయాలండి. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ జాయింట్ కోసం కావాలంటే మాత్రం క్లాత్ లాస్ట్లో మనం మిగిలిన క్లాత్ తీసుకొని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అతుకుల కోసం కట్ చేసుకుంటే మాత్రం మనకు మెయిన్ పీస్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది, కింద హ్యాండ్స్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఇందులో నేను మొత్తంగా ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే పెట్టట్లేదండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసమే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే క్రాస్ కటింగ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ ఫుల్ క్రాస్ రావాలంటే ఎక్కడ వైపున తీసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నాను కదా, చెయ్యి కట్ చేసిన దగ్గర మీకు ఇట్లా వంపులాగా వచ్చింది కదా, అటువైపున పైన నేను క్రాస్ లైన్ డ్రా చేశాను కదా, అక్కడ షోల్డర్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే అది లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే ఎటువైపు మీకు అనుకూలంగా ఉందో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మన కింద వైపున కూడా ఎటువంటి జాయింట్స్ పడకుండా రావాలన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ కస్టమర్కి 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఎప్పుడైనా పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ క్లాత్ ఎక్కువే తీసుకోవాలి. లేకపోతే కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది, అలాగే కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. సో ఈరోజుకైతే వీడియో ఇంతే అండి. మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ కస్టమర్ కనుక చేతులు పెద్దగా పెట్టమంటే ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు వీడియోలో అయితే చూపించానండి. సో అలాగే మీకు క్లియర్గా హ్యాండ్స్ కటింగ్ ఫుల్ వీడియో కావాలి అంటే వేరే వీడియోస్ కూడా ఆల్రెడీ చేశాను. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనే అన్ని లింక్స్ ఇస్తానండి. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు చాలా కొత్త టిప్స్తోని, ఈజీ టిప్స్తో తెలుసుకుంటారండి. అంటే ఇలా కూడా కట్ చేయొచ్చు అనేసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చింది, మీకు కొంచెమన్నా యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సో ఇప్పుడు నేను చూపించిందేమో పార్ట్ 2 వీడియో కదండి. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో నేను మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది, అలాగే మెయిన్గా అయితే డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వేస్తే కస్టమర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నారు అని అంటే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుందండి. అంత ఈజీ టిప్స్తో అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు ఒకవేళ ఇప్పుడే నేర్చుకుంటున్నారు అంటే ఈ మధ్య స్టార్ట్ చేస్తారు నేర్చుకోవడం అంటే మాత్రము మీరు ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ పైన కటింగ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇలా వీడియో చూస్తూ మీ న్యూస్ పేపర్ కనుక కట్ చేస్తూ ఉంటేనే మీకు ఎలా ఫోల్డింగ్ చేయాలి అవన్నీ కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అది మీరు మళ్ళీ వీడియోలో ఒకసారి చెక్ చేసుకున్నారంటే మీకు చాలా వరకు క్లియర్ అయిపోతూనే ఉంటాయండి. డెఫినెట్గా న్యూస్ పేపర్ ఫోల్డింగ్ పైన ఉంటుంది కదా, అలాంటి పేపర్ ఒకటి తీసుకొని అది లైనింగ్ క్లాత్ లాగా అనుకొని వాటిపైన మార్కింగ్స్ వేస్తూ కట్ చేస్తూ ఉన్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అది కూడా చాలా ఫాస్ట్గా కూడా వస్తుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.